వ్యతిరేకత. రెండు పార్టీల కార్యకర్తలు నాయకుల మధ్య సహకారం కొంతవరకే ఉంది, 15%. అలాగే కూటమి గురించి ప్రభుత్వం 2029 ఎన్నికల వరకు కూటమిగానే కొనసాగుతుందా? ఇది చాలా మేజర్ క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ కూటమిగానే ఉంటారనే వాళ్ళ సంఖ్య 40% ఉన్నారు. లేదు ఉండరు, అప్పటిదాకా మధ్యలోనే విడిపోవచ్చు అనేవాళ్ళు 43% ఉన్నారు. డ్వాక్రా మహిళల గురించి వాళ్ళకి న్యాయం జరిగిందా లేదా, గత ప్రభుత్వంలో న్యాయం జరిగిందా అంటే, డ్వాక్రా మహిళలకు గత ప్రభుత్వంలోనే న్యాయం జరిగింది, ఈ ప్రభుత్వంలో న్యాయం జరగలేదు. మరి 47%. మూడో సెగ్మెంట్ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాల్సింది ఏంటంటే, టీచర్లు ఉద్యోగుల తర్వాత మహిళల్లో వ్యతిరేకత వస్తే అది బ్యాడ్ ఇండికేషన్ అనమాట ఆ ప్రభుత్వం పర్ఫార్మెన్స్కి సంబంధించి. 47% వ్యతిరేకత ఉంది. డ్వాక్రా మహిళలకి ఈ ప్రభుత్వంలోనే న్యాయం జరిగిందని చెప్పేవాళ్ళు 30% కూడా ఉన్నారు. నెక్స్ట్ కనుక చూస్తే మనకు మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్లో అలాగే ఇతర స్థానిక సంస్థల్లో అధికారం మార్చడం కోసం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం మీద మీ అభిప్రాయం ఏంటంటే, పూర్తిగా తప్పు, పూర్తిగా జనం వ్యతిరేకిస్తున్నారు. జస్ట్ మేము పవర్లోకి వచ్చాం కదా, మాకు తగ్గట్టుగా మేము ఈక్వేషన్స్ మార్చేసి చదరంగపు ఆ గడుల్లో ఉన్న రాజుల్ని రాణుల్ని ఎట్ట మారుస్తాం అట్ట మార్చేస్తామంటే కుదరదని చెప్పేవాళ్ళు కంప్లీట్లీ రాంగ్ అనేవాళ్ళు 49%, కొంతవరకు తప్పు కాదనేవాళ్ళు 16%, అధికారం మార్చడం కోసం ఏ పద్ధతి అయినా తప్పు కాదనేవాళ్ళు 20%. వీళ్ళు మరీ లిబరల్గా ఉంటారు అన్నమాట. వీళ్ళు పర్లేదులే అని. ఈవీఎంల గురించి కూడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ద్వారానా లేక బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరిగితే మంచిదా అంటే, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్, బ్యాలెట్ పేపర్ ఏదైనా పర్లేదు రెండిట్లో అనేవాళ్ళు 20%, బ్యాలెట్ పేపర్ ద్వారానే జరగాలి ఎన్నికలు అనేవాళ్ళు 40%. ఇది స్పష్టంగా. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ద్వారానే ఎన్నికలు జరగాలి అనేవాళ్ళు 32% ఉన్నారు. సో ఇది. నెక్స్ట్ కనుక చూస్తే రెడ్ బుక్ అండి. రెడ్ బుక్ సంగతి వేరే చెప్పుకోకర్లా. రెడ్ బుక్ మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది, చాలా చెడ్డదని 51% చెప్తున్నారు. ఇదొకటి లా అండ్ ఆర్డర్ని రిఫ్లెక్ట్ చేసేది. ఈ రెడ్ బుక్ గురించి మరి హోంమంత్రి మాట్లాడతారా, మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మాట్లాడతారా తెలియట్లేదు. లా అండ్ ఆర్డర్ హోంమంత్రి గారి దగ్గర లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారే మాట్లాడాలని ఒక వాదన కూడా తెర మీద తీసుకొస్తున్నారు. విధానం మంచిదనే వాళ్ళు కూడా 35% ఉన్నారు. న్యాచురల్, వాళ్ళకి ఓటింగ్ ఉంది కదా. తెలుగుదేశానికి 39% ఎంతో ఉంది, తెలీదు చెప్పలేమనే వాళ్ళు అలాగే ఉన్నారు. ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ పనితీరు మీద మీ అభిప్రాయం తెలియజేయండి అంటే, బాగుందన్న వాళ్ళ సంఖ్య 34%, బాగలేదనే వాళ్ళు 35%, కొంతవరకు బాగుంది అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అనుకునే వాళ్ళ సంఖ్య 6% ఉంది, తెలీదు చెప్పలేమనే వాళ్ళు 25%. 2025 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఓడిపోవటానికి, అలాగే కూటమి పార్టీలు ప్రభుత్వంలోకి అధికారంలోకి రావడానికి కారణాలు ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, మూడు పార్టీలుగా కూటమిగా ఏర్పడటం వల్ల 14%, ఏర్పడటం వల్ల అధికారం వచ్చిందని చెప్పేవాళ్ళు 14%, విపరీతమైన హామీలు ఇవ్వటం వల్ల ప్రజలు కూటమిని ఎన్నుకున్నారు అనేది వాళ్ళు 26% ఉన్నారు. కూటమి అధికారంలోకి రావడానికి గత ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేసిందనే వాళ్ళు 12% ఉన్నారు. గత ప్రభుత్వ పనితీరు సరిగా ఉన్నా పార్టీ కార్యకర్తలను పట్టించుకోకపోవటం వల్లే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 22%. ఇది జగన్మోహన్ రెడ్డికి మొట్టిగా వేసి చెప్పారు, నువ్వు కార్యకర్తలను పట్టించుకోలేదు ముఖ్యమంత్రి గారు మీరు, అందువల్లే యూ లాస్ట్ పవర్ అని చెప్పి అనేవాళ్ళ సంఖ్య 22%. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి గమనంలోకి తీసుకోవాల్సిన అంశం, వాళ్ళ ఐప్యాక్ మీద, వాళ్ళ మీద, సెఫాలజిస్టుల మీద ఆధారపడిపోయి కంప్లీట్గా మరి ప్రభుత్వం నడపడం వల్ల వచ్చిన సమస్య. అది కూడా పోస్ట్ కరోనా వరకు ప్రభుత్వంలో సాధ్యమైనంత వరకు ఇబ్బంది లేకుండా నడపాలనే ఒక సంకల్పంతో నడిచారు, కానీ కరోనా తర్వాత కోటరీ చేతిలోకి వెళ్ళిపోయారు ఆయన. దాని ఇంపాక్ట్ ఇక్కడ కనిపిస్తుంది. ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరగడం వల్ల కూటమి అధికారంలోకి వచ్చిందనే వాళ్ళు 9% ఉన్నారు. సమగ్రమైన అవగాహన ఇంకా పూర్తిగా లేకపోవడం వల్ల. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వల్ల వైఎస్ఆర్సీపీ ఓడి కూటమి అధికారంలోకి వచ్చిందని నమ్మేవాళ్ళు 7% ఉన్నారు. క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణ అంటే ఓసీలు, అదర్ క్యాస్ట్లు, రెడ్లు వీళ్ళు పార్టీకి దూరం కావటం వల్లే కూటమికి అధికారం వచ్చింది, ఇది కొంతవరకు నిజమే అనేవాళ్ళు 6%. నెక్స్ట్ కనుక చూస్తే ప్రస్తుత ఏపీ ప్రభుత్వంలో బలహీన వర్గాలకు ఇళ్ల నిర్మాణం ఎలా ఉందంటే, పూర్తిగా అసంతృప్తి చెందిన వాళ్ళు 10%, అసంతృప్తి 42%, అంటే 52% ఇక్కడ వ్యతిరేకత. సంతృప్తిగా ఉన్నామని చెబుతున్న వాళ్ళు 30% ఉన్నారు. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చౌక ధరల దుకాణాల దగ్గరకు వెళ్ళి మీ రేషన్ తీసుకోవటం బాగుందా, ఇంటికే వెహికల్ వస్తే బాగుంటుందా అంటే, గత ప్రభుత్వంలో వాహనాల ద్వారా రేషన్ ఇవ్వటం అనేది బాగుందనే వాళ్ళ సంఖ్య 46% ఉంది. లేదు ఈ ప్రభుత్వంలో చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ ఇవ్వటం మంచిదని చెప్పేవాళ్ళు 40%. సో ఇక్కడ వ్యతిరేకత కనిపిస్తుంది. అంటే మేజర్ సెగ్మెంట్స్, పూర్, లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ మొత్తం కూడా ఏంటంటే, ఇప్పటివరకు చూసిన ఒక ఇన్ని ఫ్యాక్టర్స్లో 37 ఫ్యాక్టర్స్లో వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు 50%. ఇప్పుడు చూస్తే 14 లక్షల కోట్లు అప్పు చేసింది గత ప్రభుత్వం, ఏపీ ఆర్థిక వ్యవస్థను దుంపనాశనం చేసింది.
అని ఎన్నికల్లో కూటమి పార్టీలు చేసిన ప్రచారం నిజమా కాదా అంటే పూర్తిగా అవాస్తవం అనేవాళ్ళు 42%. ఇవాళ రేపు ఏంటంటే కేంద్ర ఆర్థిక మంత్రి ఏం మాట్లాడారు, రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు బయట ఏం మాట్లాడారు, అసెంబ్లీలో ఏం మాట్లాడారు, ఆ లెక్కల్లో తేడా ఏంటని స్పష్టంగా వివరిస్తూ ఏకిపారేయడానికి సోషల్ మీడియా ఉండటం వల్ల మొత్తం వాస్తవాలన్నీ బయటకు వస్తున్నాయి. పూర్తిగా నిజం అని నమ్మేవాళ్ళు, అప్పు చేసిందనేవాళ్ళు 33% ఉన్నారు. కొంతవరకు నిజం 10%, బట్ పూర్తిగా అవాస్తవం అనేవాళ్ళు 42% ఉన్నారు. ఇక్కడ అంటే ఆ మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్లో ఉన్న వ్యతిరేకతకి దీన్ని ఇండికేషన్గా చూడాలి మనం. ప్రస్తుత ప్రభుత్వంలో ప్రభుత్వం ఆసుపత్రుల పనితీరు సేవలు గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వంలో ఏం బాగలేదనేవాళ్ళు 44%.